చంద్రబాబు నాయుడు గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, 25,000 రూపాయలు పిల్లలు పుట్టగానే డిపాజిట్, ఆడపిల్లలు పుట్టగానే, అదే సందర్భంలో చేనేత కార్మికుల రుణాల మాఫీ, మరొక వైపున పెన్షన్ 1000 రూపాయలకు పెంపు. ఇందులో పెన్షన్ 1000 రూపాయలకు పెంపు అనేది చేశారు. మిగతా 4 వర్కౌట్ కాలేదు. అందులో చిన్నపాటి అమౌంట్ ఇచ్చుకున్నారు. ఇంకోటి బెల్ట్ షాపులు రద్దు లాంటి. సరే 600 హామీల్లో జనం దగ్గరికి క్యాచ్ అయినాయి అయ్యి. సీన్ కట్ చేస్తే ఈ దఫా మాత్రం కీలకమైనటువంటిది సూపర్ 6 పథకాలు. అందులో ప్రతి మహిళకి 1,500 రూపాయలు చెప్పున డబ్బులు, అదే సందులో అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇట్లాగా రకరకాల హామీలు ఒక ఎత్తు అయితే అవి పెద్దగా జనంలోకి వెళ్ళాల ఎంత ప్రయత్నించినా కూడా. ఒక 100కి ఒక 5 అంటే తెలుగుదేశం అభిమాని నమ్ముతున్నాడు కానీ, లేదా వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇదిగో మీకంటే ఎక్కువ ఇస్తాడు మావాడు అని చెప్పడానికి పనికొస్తున్నాయి తప్పించి యాంటీ తెలుగుదేశం లేదా తటస్థులకి అది ఆనట్ల. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటిది 4,000 రూపాయల పెన్షను, 50 ఏళ్లకే బీసీ వాళ్ళకి పెన్షను, అట్లాగే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్. ఇవి చంద్రబాబు గారు తాజాగా ఇచ్చినటువంటి హామీలు. ఈ చంద్రబాబు గారు ఇంతకుముందు పెన్షన్ మాత్రం పెంచుతానన్నది పెంచారు. అదే సందర్భంలో ఏదైతే నిరుద్యోగ వృత్తి లాంటిది చివరిలో చేశారు, అట్లాగే 2,000 రూపాయల పెన్షన్ చివరిలో చేశారు. కాబట్టి ఇక్కడ నేను రాగానే ఇస్తాను 4,000 అంటున్నారు కాబట్టి ఇది నమ్మకం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ. అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అంటే కంటిన్యూ చేస్తాను, నేను వచ్చాక 10,000 రూపాయలు ఇస్తాను అన్నటువంటి మాటని నమ్ముతారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.